బీఆర్ఎస్లో గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలపై అయితే కార్యకర్తలు ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లో మూడు ముక్కలడ కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రచారం జోరుగా నడుస్తుంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత విడిపోయారని మూడు వర్గాలుగా బీఆర్ఎస్లో ఉందని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, హరీష్ రావు పార్టీ వీడే అవకాశం ఉందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ వీయడమే కాకుండా బీజేపీలో చేరుతారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయితే తీవ్రంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరబోనని, తను కొత్త పార్టీ పెట్టేది లేదని, బీఆర్ఎస్లో ఉంటానని చెప్పేసి కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. అంతేకాదు, కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా నేను ఒక కార్యకర్తగానే బీఆర్ఎస్లో ఉంటానని కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే మరోపక్క కవిత కూడా ఆ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, కొద్ది రోజుల క్రితం విలేకరుల చిట్ చాట్లో అయితే తనను పార్టీలో కొంతమంది తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే తాజాగా కవిత కేసీఆర్కు ఒక లేఖ రాసినట్లయితే ఒక టీవీ ఛానల్లో అయితే బయట పెట్టారు. మనం చూసుకోవచ్చు, ప్రముఖ న్యూస్ ఛానల్లో అయితే ఈ లేఖ గురించి అయితే చర్చ కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే ఎలకతుర్తిలో అయితే రజతోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు సంబంధించి కూడా కవిత 6 పేజీల లేఖను కేసీఆర్కు రాసినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఈ 6 పేజీల లేఖలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అలాగే పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మెన్షన్ చేసినట్లు కూడా మనం చెప్తున్నారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే సభ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. అలాగే రేవంత్ పేరు తీయకుండా హుందాగా మాట్లాడారని, అలాగే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి కూడా ఆమె ఆ ఫాదర్ని అయితే మెచ్చుకున్నారు. ఆ తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఉర్దూలో మాట్లాడకపోవడం ఏంటి, అలాగే వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు 40% రిజర్వేషన్పై ఎందుకు మాట్లాడలేదు, అలాగే ఎస్సీ వర్గీకరణపై ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి కూడా లేఖలో ప్రస్తావించినట్లయితే మనకు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, తెలంగాణలో బీసీలు ఎప్పటి నుంచో వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ముఖ్యంగా రాజకీయంగా అయితే ప్రాధాన్యత లభించట్లేదు. ఇందుకోసం అయితే చాలామంది బీసీలు అయితే తమకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం అనేక సంఘాలు అయితే ఏర్పడ్డాయి. మనం చూసుకోవచ్చు, తీర్మానం మల్లన్న అయితే ఎప్పటి నుంచో బీసీల కోసం అయితే పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత తాజాగా బీసీ ఉద్యమాన్ని అయితే ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధించి కూడా దీక్ష కూడా చేశారు. మనం చూసుకోవచ్చు, ధర్నా చౌక్లో. సో బీసీలకు కూడా సామాజిక న్యాయం కావాలని చెప్పేసి కూడా కవిత డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చినప్పటికీ కూడా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి కూడా కవిత అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అయితే కవిత కేసీఆర్కు లేఖ రాసిందనే అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కవిత కూడా పార్టీ వీడే అవకాశం ఉంది, కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవిత కేసీఆర్కు రాసిన 6 పేజీల లేఖ బయటకు రావడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Subscribe to One India and never miss an update.